లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్. సో లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్లో మనకి ఏమవుతుంది, 2 types of entities we generally observed in limited network data model. ఆ 2 types of entity ఏంటి, ట్రాన్సాక్షనల్ ఎంటిటీ and operational entity. So transactional entity and operational entity ni మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం, నెట్వర్క్ డేటా మోడల్లో, లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్లో అబ్జర్వ్ చేస్తాం. సపోజ్ నేను కాలేజ్ డేటాబేస్ని డిజైన్ చేస్తున్నాను. కాలేజ్లో ఎవరు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్ అనే ఎంటిటీ ఉంటుంది, ఫ్యాకల్టీ ఉంటారు. సో దానికి వాళ్ళ డీటెయిల్స్ మెయింటైన్ చేయడానికి మనం ఏ ఎంటిటీ తీసుకుంటున్నాం, ఫ్యాకల్టీ అనే ఎంటిటీని తీసుకుంటున్నాం. సో స్టూడెంట్ ఎంటిటీ, ఫ్యాకల్టీ ఎంటిటీ. స్టూడెంట్ ఎంటిటీలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఫ్యాకల్టీ ఎంటిటీలో ఫ్యాకల్టీ నెంబర్, ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్, ఫ్యాకల్టీ ఐడి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ డిపెండెంట్. సో నేను క్లాసెస్ అనే అనదర్ ఎంటిటీని ప్రిపేర్ చేయాలి. సో ఎంటిటీలో ఏముంటాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ క్లాస్లో, ఎంతమంది ఫ్యాకల్టీ ఆ క్లాసెస్ని డీల్ చేస్తున్నారు. సో ఈ క్లాస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, స్టూడెంట్ ఎంటిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాకల్టీ ఎంటిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ డిఫైన్ చేసుకుంటున్నామో ఆ డిఫైన్ చేసుకున్న ఎంటిటీని ఇన్ఫర్మేషన్ ఏమంటాం మనం, ఆపరేషనల్ ఎంటిటీ అని స్పెసిఫై చేస్తాం. సో స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ ఎంటిటీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆపరేషనల్ ఎంటిటీస్ అండ్ క్లాస్ ఎంటిటీస్ ట్రీటెడ్ యాజ్ transactional entity. These 2 types of entities we generally observed in limited network data model. దీన్ని ఏమని స్పెసిఫై చేస్తాం, స్టూడెంట్ ఎంటిటీని, ఫ్యాకల్టీ ఎంటిటీని ఏమని స్పెసిఫై చేస్తాం, ఓనర్ ఎంటిటీస్ అని స్పెసిఫై చేస్తాం. అండ్ క్లాస్ ఎంటిటీని ఏమని స్పెసిఫై చేస్తాం, మెంబర్ ఎంటిటీ అని స్పెసిఫై చేస్తాం. సో ఈ రిలేషనల్ నెట్వర్క్ డేటా మోడల్, లిమిటెడ్ రిలేషనల్ నెట్వర్క్ డేటా మోడల్లో మనం ఏమి యూజ్ చేస్తాం, ఓనర్ మెంబర్ రిలేషన్షిప్ సెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇలా ఓనర్ మెంబర్ రిలేషన్షిప్ స్పెసిఫై చేసేటప్పుడు ఏమవుతుంది, ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఎన్ని యూజర్స్ యూజ్ చేస్తున్నాం, మోర్ దెన్ వన్ ఓనర్స్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ మనకి, మల్టిపుల్ పేరెంట్స్ ఉన్నారు. అంటే మల్టీ పేరెంట్ రిలేషన్షిప్ని ఏది సపోర్ట్ చేస్తుంది, లిమిటెడ్ నెట్వర్క్ డేటా మోడల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో నెట్వర్క్ డేటా మోడల్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, 1-to-1 రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, 1-to-many రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అలాగే మెనీ-to-many మల్టీ పేరెంట్ రిలేషన్షిప్స్ని కూడా ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో హైరార్చికల్ డేటా మోడల్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, మనకి మల్టీ పేరెంట్ని సపోర్ట్ చేయట్లేదు. నెట్వర్క్ డేటా మోడల్ ఏం చేస్తుంది, మల్టీ పేరెంట్ రిలేషన్షిప్ని సపోర్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది నెట్వర్క్ డేటా మోడల్ ఈస్ ఇట్ సపోర్ట్స్ ఆల్ ద relationships of 3 types and also multi-parent relationships is also existed in network data model. Network data model లో అడ్వాంటేజ్ రాసేటప్పటికి మల్టీ పేరెంట్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 3 types ఆఫ్ మల్టీ పేరెంట్ రిలేషన్షిప్ హైరార్చికల్ డేటా మోడల్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, మల్టీ పేరెంట్ రిలేషన్షిప్ ఉండట్లేదు. ఆ మల్టీ పేరెంట్ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, మనకి నెట్వర్క్ డేటా మోడల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది మల్టీ పేరెంట్. అండ్ దీంతో పాటు ఇంకేం అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి, ఇక్కడ 3 types ఆఫ్ అసోసియేషన్స్ని కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కంపేర్ టు హైరార్చికల్ డేటా మోడల్ సింపుల్ స్ట్రక్చర్ మనకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది నెట్వర్క్ డేటా మోడల్. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ వి జనరలీ ఫౌండ్ ఇన్ నెట్వర్క్ డేటా మోడల్ మీన్స్, ఇంకా మనకి స్ట్రక్చరల్ డిపెండెన్సీ అలానే ఎగ్జిస్ట్ అయింది. ఏదైనా డేటాను చేంజ్ చేస్తే స్ట్రక్చరల్ డిపెండెన్సీ, సో ఏదైనా డేటా మీద అప్డేషన్స్ చేస్తే ఆ స్ట్రక్చర్లో ఉన్న మొత్తం అన్ని ఎలిమెంట్స్ మీద అప్డేషన్స్ అనేది అప్లై అవుతుంటుంది. దాన్ని ఏమని చెప్తాం, స్ట్రక్చరల్ డిపెండెన్సీ అని స్పెసిఫై చేస్తుంటాం. నెక్స్ట్ యాడాక్ క్వెరీస్ని సపోర్ట్ చేయట్లేదు. సో యాడాక్ క్వెరీస్ అంటే టెంపరీ స్టేట్మెంట్స్, ఆ టెంపరీ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మనం డేటా రిట్రైవ్ చేస్తాం. అలా యాడాక్ క్వెరీస్ని ఇది సపోర్ట్ చేయట్లేదు. ఇవి డ్రాబ్యాక్స్ ఆఫ్ ది నెట్వర్క్ డేటా మోడల్. కమింగ్ టు ద థర్డ్ డేటా మోడల్, రిలేషనల్ డేటా మోడల్. సో ఈ రిలేషనల్ డేటా మోడల్ని మనకి ఎవరు డిజైన్ చేశారంటే EF.CORD ఇంట్రడ్యూస్ ద రిలేషనల్ డేటా మోడల్. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఇన్ ది ఇయర్ ఆఫ్ 1970. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1970 EF.CORD ఇంట్రడ్యూస్ the network one type of data model. That data model is called as
relational data model. Based on which accepts EF-R designs the relational data model means data model ante based on mathematical concept. Mathematical concept ni use chesi manaki EF-R ane scientist relational data model ni 1970s లో డిజైన్ చేశారు. మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ తీసుకున్న టేబుల్ అనే కాన్సెప్ట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అయిన టేబుల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి రిలేషనల్ డేటా మోడల్ని స్పెసిఫై చేస్తారు. సో ఒక టేబుల్ని రిలేషన్ ఎలా స్పెసిఫై చేస్తాం, మనకి EF-R డేటా మోడల్ని డిఫైన్ చేసేటప్పుడు సెట్ ఆఫ్ రూల్స్ని కూడా మనకి డిఫైన్ చేస్తారు. 12 సెట్ ఆఫ్ రూల్స్ని డిఫైన్ చేశారు. ఈ రూల్స్ని మనం ఏమని చెప్తామంటే కార్డ్ రూల్స్ అని చెప్తాం. ఏ టేబుల్ అయితే ఈ కార్డ్ రూల్స్ని సాటిస్ఫై చేస్తుందో ఫుల్ఫిల్ చేస్తుందో ఆ టేబుల్ మనం ఏమైనా స్పెసిఫై చేయొచ్చు, రిలేషన్ స్పెసిఫై చేయొచ్చు. సో విచ్ టేబుల్ సాటిస్ఫై ఆల్ ద రూల్స్ ఆఫ్ ది EF-R, దట్ టేబుల్ ఈజ్ సింప్లీ నథింగ్ బట్ ఎ రిలేషన్. సో ఈ టేబుల్లో మనకి ఏమి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో అలాగే రిలేషన్లో కూడా మనకి ఏమి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఈ రిలేషన్ నేను స్టూడెంట్ అనే రిలేషన్ అనే ఎంటిటీని తీసుకుంటున్నాను, స్టూడెంట్. సో ఈ టేబుల్లో స్టూడెంట్ టేబుల్లో ఏముంటాయి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ గ్రూప్ తీసుకున్నాను. సో 3 అట్రిబ్యూట్స్ ఈ స్టూడెంట్ అనే ఎంటిటీలో నేను ఎన్ని తీసుకున్నాను, 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. అట్రిబ్యూట్స్ ఏంటి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ గ్రూప్. ఈ 3 అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయి, వాల్యూస్ ఉంటాయి. సో మన టేబుల్ తీసుకుంటే టేబుల్లో రోస్ని ఏమని పిలుస్తాం మనం, టేబుల్లో మనకి ఏమి ఎగ్జిస్ట్ అంటే రోస్ అండ్ కాలమ్స్ ఎగ్జిస్ట్ అంటే. సో ఈ హారిజంటల్ కలెక్షన్ ఆఫ్ లైన్స్ని ఏమని పిలుస్తాం, రోస్ అని పిలుస్తాం. అండ్ వర్టికల్ కలెక్షన్ ఆఫ్ లైన్స్ని ఏమని పిలుస్తాం మనం, కాలమ్స్ అని పిలుస్తాం. సో అలాగే మనం దీన్ని రిలేషన్ స్పెసిఫై చేస్తే ఈ హారిజంటల్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ని మనం ఏమని స్పెసిఫై చేస్తామంటే రికార్డ్ అని స్పెసిఫై చేస్తాం. అలాగే వర్టికల్ కలెక్షన్ని ఏమని చెప్తాం, ఫీల్డ్ అని స్పెసిఫై చేస్తాం. సో టేబుల్కి వచ్చేటప్పటికి మనం ఏం చెప్తాం, రోస్ అండ్ కాలమ్స్ అని చెప్తాం. అదే ఆ టేబుల్ని రిలేషన్ అని స్పెసిఫై చేస్తే ఆ రిలేషన్లో ఏమని చెప్తాం మనం, రికార్డ్స్ అండ్ కాలమ్స్. ఈ ఎంటిటీ స్టూడెంట్ అనే ఎంటిటీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 3 రికార్డ్స్. సో స్టూడెంట్ నెంబర్ 1 రికార్డ్, స్టూడెంట్ నెంబర్ 2 రికార్డ్ అండ్ స్టూడెంట్ నెంబర్ 3 రికార్డ్. 3 రికార్డ్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యాయి. అలాగే ఎన్ని ఫీల్డ్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, మనకి కాలమ్స్ని ఫీల్డ్స్ అని స్పెసిఫై చేస్తున్నాయి. ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, స్టూడెంట్ నెంబర్ అనే ఫీల్డ్, స్టూడెంట్ నేమ్ ఫీల్డ్ అండ్ స్టూడెంట్ గ్రూప్ ఫీల్డ్. 3 ఫీల్డ్స్ విచ్ ఇస్ జనరల్లీ ఫౌండ్ ఇన్ స్టూడెంట్ ఎంటిటీ. సో మనకి రిలేషనల్ డేటాబేస్లో డేటా ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఫీల్డ్స్. సో డేటాను స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేస్తాం, ఇన్ బేసిక్ ఎలిమెంట్స్ ఫీల్డ్స్ అండ్ దట్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఆర్ కమ్స్ అండ్ రికార్డ్. ఈ రికార్డ్స్లో ఉన్న ఫీల్డ్స్లో డేటాని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి డేటాని ఈ టేబుల్ యూనిక్గా టేబుల్లో వాల్యూస్ని యూనిక్గా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఒక కీని అసైన్ చేయాల్సి వస్తుంది టేబుల్కి. సో ఆ కీ ఏం చేస్తుంది, యూనిక్ అనే ఫంక్షనాలిటీని అసైన్ చేయాలి. యూనిక్ అనే కన్స్ట్రెంట్ ఏం చేస్తుంది, టేబుల్లో ఉన్న వాల్యూస్ని రిపీట్ అవ్వకుండా చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఒక స్టూడెంట్కి ఇచ్చిన నెంబర్ వేరే స్టూడెంట్కి ఇవ్వకపోతే ఏం చేస్తాం, ఆ నెంబర్ని యూనిక్గా మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తాం, యూనిక్ అనే ప్రాపర్టీని యూనిక్ అనే కన్స్ట్రెంట్ని ఆ టేబుల్లో ఉన్న ఒక ఫీల్డ్కి అప్లై చేస్తాం. అండ్ ఈ రికార్డ్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, మనం యూనిక్గా డిఫైన్ చేసిన ఆ కీని బేస్ చేసుకుని ఆ టేబుల్లో మిగిలిన అన్ని వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక స్టూడెంట్ నెంబర్ 1 ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాం అనుకోండి, ఈ టోటల్ రికార్డ్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా టోటల్ రికార్డ్ మనం యాక్సెస్ చేసుకోవడానికి ఏం చేస్తాం, ఆ టేబుల్లో ఉన్న ఒక ఎలిమెంట్ని ఒక ఫీల్డ్ని ఏదో ఒక ఫీల్డ్ని మనం యూనిక్గా మెయింటైన్ చేస్తాం అండ్ నల్ వాల్యూస్ని అసైన్ చేయాలి. సో యూనిక్గా ఉండి నల్ వాల్యూస్ లేదు అంటే ఆ కీ ఏమని చెప్తాం, మనం ప్రైమరీ కీ అని చెప్తాం. ఆ ప్రైమరీ కీ యూజ్ చేసి ఏం చేస్తూ ఉంటాం, ఆ టేబుల్లో ఉన్న రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఆ టేబుల్లో ఉన్న రిమైనింగ్ కాలమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఆ ప్రైమరీ కీ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. సో
సో ఇలా డిపెండ్ అవుతూ ఉండే స్ట్రక్చర్ n నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటుంది ఆ టేబుల్లో మనకి ఆ రిలేషన్లో n నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి ఆ n-1 నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఇది 1 2 3 ఫీల్డ్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యాయి ఈ 3 ఫీల్డ్స్ ఉంటాయి ఈ 3 ఫీల్డ్స్లో ఉన్న రిమైనింగ్ 2 ఫీల్డ్స్ కూడా ఏమవుతుంది ఫస్ట్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు టేబుల్లో మనకి n ఫీల్డ్స్ ఉంటే 1 to n ఫీల్డ్స్ ఉంటాయి ఈ n ఫీల్డ్స్ కూడా ఈ n ఫీల్డ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి ఫస్ట్ ఫీల్డ్ అంటే ఫస్ట్ ఫీల్డ్ మీద ఎన్ని ఫీల్డ్స్ డిపెండ్ అయి ఉంటాయి n-1 ఫీల్డ్స్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే ఫస్ట్ ఫీల్డ్ మీద ఆ ప్రైమరీ కీ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటాయి సో ఇలా డిపెండ్ అవడం వల్ల ఏమవుతుంది డేటానే యూనిక్గా మెయింటైన్ చేయొచ్చు డేటా యాక్సెసింగ్ అనేది ఈజీ అవుతుంది సో ఇలా మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తాం ఈ ప్రైమరీ కీస్ని అసైన్ చేస్తూ ఉంటాం సో డిఫరెంట్ కన్స్ట్రెంట్స్ మనం ఈ టేబుల్స్ మీద అప్లై చేస్తూ ఉంటాం ఈ టేబుల్స్ మనకి ఏమేమి సపోర్ట్ చేస్తాయి సో 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ని సపోర్ట్ చేస్తాయి ఆ 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏంటి ఫస్ట్ 1 to 1 సో స్టూడెంట్ తీసుకుంటున్నా అదే సరే ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ తీసుకున్నాను సో ఒక ఫ్యాకల్టీ ఎన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు 1 డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు 1 డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ సో ఒక ఫ్యాకల్టీ ఎన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారంటే ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు బోత్ సైడ్ కూడా మనకి ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది 1 ఫ్యాకల్టీ 1 డిపార్ట్మెంట్ సో దిస్ సపోర్ట్స్ విచ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ మీన్స్ 1 to 1 రిలేషన్షిప్ ఎగ్జిస్టెడ్ ఇన్ బిట్వీన్ ఫ్యాకల్టీ అండ్ డిపార్ట్మెంట్ వాట్ అబౌట్ ద 1 to many సో ఒక పెయింటర్ ఉన్నారు ఎన్ని పెయింటింగ్స్ డ్రా చేస్తారంటే నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ డ్రా చేస్తూ ఉంటాను 1 పెయింటర్ పెయింట్స్ నెంబర్ ఆఫ్ పెయింటర్ అనే ఒక ఎంట్రీ తీసుకున్నాను పెయింటింగ్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను సో ఒక పెయింటర్ ఎన్ని పెయింటింగ్స్ వేయగలుగుతారు నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ వేయగలుగుతారు సో ఇక్కడ మనకి ఏ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది 1 పెయింటర్ పెయింట్స్ నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ అంటే ఏ రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది 1 to many రిలేషన్ ఎగ్జిస్ట్ అలాగే ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్ని యూజ్ చేసి మనం ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అండ్ ఈ రిలేషనల్ డేటా మోడల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం యాడ్ ఆఫ్ క్వెరీస్ని పర్ఫామ్ చేయొచ్చు యాడ్ ఆఫ్ క్వెరీస్ యూజ్ చేసి మనం ఈజీగా డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు అండ్ ఒక ఎంటిటీలో ఏదైనా మోడిఫికేషన్ చేస్తే అది రిమైనింగ్ ఎంటిటీస్ని స్ట్రక్చర్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ అనేది అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది రిలేషనల్ డేటా మోడల్ స్ట్రక్చరల్ ఇండిపెండెన్స్ these are the advantages of the relational data model and coming to the next data model V.R data model so Peter Chen introduced V.R data model in the year of 1976. So 1976లో పీటర్ చెన్ అనే పర్సన్ మనకి ఈఆర్ డేటా మోడల్ని డిజైన్ చేశారు సో ఈఆర్ డేటా మోడల్ ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సింబల్స్ ఎంటిటీస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ graphical representation of entities, attributes and association existed in V.R data model. So ఇప్పటి వరకు మనకు ఉండేదంతా 1 to 1, 1 to many, many to many relationships ఫాలో అవుతున్నాయి రిలేషనల్ డేటా మోడల్ కాకపోతే ఏంటి ఇప్పటి వరకు మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ మనకి స్పెసిఫై చేయలేదు కానీ ఈఆర్ డేటా మోడల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు చెన్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడు 1976లో ఇంట్రడ్యూస్ చేశారు సో ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ ఉంటుంది ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉండడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి ఈజీ టు అండర్స్టాండ్ ఎవరికైనా ఇమేజెస్ ద్వారా రిప్రజెంట్ చేస్తే అది మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్రజెంటేషన్ వల్ల ఏమవుతుందంటే ఎనీవన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద ఈఆర్ డేటా మోడల్ సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటాం ఏమి రిప్రజెంట్ చేస్తాం వేటిని రిప్రజెంట్ చేస్తాం గ్రాఫికల్ సింబల్స్ ద్వారా వేటిని రిప్రజెంట్ చేస్తాం ఎంటిటీస్ని రిప్రజెంట్ చేస్తాం అలాగే అట్రిబ్యూట్స్ని రిప్రజెంట్ చేస్తాం అసోసియేషన్స్ని రిప్రజెంట్ చేస్తాం అసోసియేషన్ అంటే రిలేషన్ని రిప్రజెంట్ చేస్తాం అలాగే కన్స్ట్రైంట్స్ రిప్రజెంట్
సో ఇక్కడ మనకి ఎంటిటీ అంటే ఏంటి? ఎనీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఏదైనా రియల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని కలెక్ట్ చేసుకుని ఏదైనా రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఎంటిటీ అని స్పెసిఫై చేస్తాం. సో ఈఆర్ డయాగ్రామ్స్లో ఏం చేస్తామంటే ఎంటిటీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? రెక్టాంగిల్ బాక్స్ యూస్ చేసి ఎంటిటీస్ని రిప్రజెంట్ చేస్తాము. సో మనం స్టూడెంట్ ఎంటిటీ అని చెప్తున్నాం. స్టూడెంట్ ఎంటిటీ. సో స్టూడెంట్ ఎంటిటీ అని మనం స్పెసిఫై చేసాము అంటే స్టూడెంట్ ఎంటిటీని ఏ సింబల్ యూస్ చేసి రిప్రజెంట్ చేయాలి? రెక్టాంగిల్ బాక్స్ యూస్ చేసి స్పెసిఫై చేయాలి. సో నేను రెక్టాంగిల్ బాక్స్లో ఏమని స్పెసిఫై చేసిన? స్టూడెంట్ ఎంటిటీ అని స్టూడెంట్ అని మెన్షన్ చేసిన. సో ఒక రెక్టాంగిల్ బాక్స్లో స్టూడెంట్ అని స్పెసిఫై చేసామంటే దాని మీనింగ్ ఏంటి? స్టూడెంట్ ఈజ్ ద ఎంటిటీ టైప్. సో ఈ స్టూడెంట్ ఎంటిటీని ఎలా మెన్షన్ చేయాలంటే క్యాపిటల్ లెటర్స్లో మనం మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ మనం సింగులర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎంటిటీ మస్ట్ బి రిటన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ద షుడ్ బి సింగులర్ ఫార్మాట్. సో ఎంటిటీ అనేది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఈఆర్ డయాగ్రామ్స్లో మనం ఎంటిటీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? రెక్టాంగిల్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తాం అండ్ సింగులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. నెవర్ బి యూజ్ ఫ్లోరల్ ఫార్మాట్ ఫర్ entities and there should be in capital letters. And what about the attributes? Attributes are properties or characteristics of the entities. నేను స్టూడెంట్ ఎంటిటీ అని తీసుకున్నాను. ఈ స్టూడెంట్ ఎంటిటీకి ప్రాపర్టీస్ ఏముంటాయి? స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ and student group. These are the different properties found in స్టూడెంట్ ఎంటిటీస్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం? మనం అట్రిబ్యూట్స్ అని చెప్తాం. సో ఈఆర్ డేటా మోడల్లో మనం ఈ అట్రిబ్యూట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఓవెల్ సింబల్స్ యూజ్ చేసి అట్రిబ్యూట్స్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఓవెల్ సింబల్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ అట్రిబ్యూట్స్. సో ఎంటిటీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? రెక్టాంగులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం, సింగులర్ ఫార్మాట్ని యూజ్ చేస్తాం. అదే అట్రిబ్యూట్స్ వచ్చేటప్పటికి దాన్ని ఓవెల్ సింబల్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ 3 types ఆఫ్ అసోసియేషన్, 3 types ఆఫ్ రిలేషన్షిప్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో 3 types ఆఫ్ రిలేషన్షిప్స్ ఏంటి? 1 to 1 రిలేషన్షిప్ని మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం? సో 2 types ఆఫ్ నోటేషన్స్, చెన్ నోటేషన్, ఫుట్ నోటేషన్. సో 1 to 1 అంటున్నాం. ఒక స్మాల్ డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ పర్సన్, డిపార్ట్మెంట్ మేనేజర్ అండ్ స్టోర్. ఒక చిన్న స్టోర్ ఉంది, ఆ స్టోర్ని ఎంతమంది మేనేజ్ చేస్తారు? ఇండివిజువల్ స్టోర్ కాబట్టి 1 person కెన్ మేనేజ్ స్టోర్. 1 store మేనేజ్డ్ బై 1 person. సో ఇక్కడ మనం డిపార్ట్మెంట్ పర్సన్ అండ్ స్టోర్. దిస్ డిపార్ట్మెంట్ పర్సన్ మేనేజెస్ 1 department store. Observe here 1 to 1 relationship. 1 to 1 relationship means both sides the entities are only unique mentor. సో ఇక్కడ ఏమంటుంది? 1 person ఒక చిన్న డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంటే ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ని ఎంతమంది మేనేజ్ చేస్తారు? ఇండివిజువల్ డిపార్ట్మెంట్ స్టోర్ అయితే 1 person కెన్ మేనేజ్ 1 departmental store. 1 departmental store managed by 1 person. Both the sides only 1 to 1 relationship is existed. So here the entities are represented in rectangle box. So one entity is person and another entity is store. And which type of association is existed in between these two entities means, which type of relation means manages. The relation we just enclosed in rhombus diamond symbol. మన రిలేషన్ ని డైమండ్ సింబల్లో రాస్తాం, ఎంటిటీస్ ఇన్ రెక్టాంగిల్ బాక్స్లో రాస్తాం. అండ్ ఇది ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. సో 1 person manages 1 departmental store. 1 departmental store managed by 1 person. So which type of relationship we observe here means 1 to 1 relationship we observe here. So this is a chain notation for 1 to 1. So another notation also existed, that is called as foot notation. The same relation we just specified in the same manner, in this manner.
person store. So here the one person manages one departmental store. This is the representation of food notation. This is food notation and it is chain notation for one-to-one relationship. What about one-to-many? So one painter, one-to-many. This is also termed as one-to-many. So painter and painting are the two entities. So one painter paints number of paintings. How many painters? One painter paints how many paintings? Number of paintings. Which kind of relation we observe here means one-to-many relationship. So one painter paints many paintings, that means one-to-many relationships we generally observe here. So what about the food notation means? Painter painting the relation is one painter paints how many paintings? Number of paintings. So which kind of relationship is existed here? One-to-many relationship. So many we can represent like this, one we can represent like this. So this is about one-to-one, one-to-many relationship, graphical representation in A.V.R data model. Coming to many-to-many relationship. How we can represent many-to-many relationship in chain declaration means employee skill. When employee learns is the association existed and in which way it relates to each other means many to many. So many employee learns many job skills learned by many employees. In both the ways we observe many to many relationship. The relation of the association learns we just mentioned in rhombus symbol. So here manaki number of employees plus number of job skills learned by number of employees. Two sides lo both sides lo manaki relationship kanipistundi, many to many relationship kanipistundi. So ఇలా మనం A.V.R డేటా మోడల్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా పర్ఫామ్ చేయొచ్చు. ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ పర్ఫామ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈజీ టు అండర్స్టాండ్. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ A.V.R డేటా మోడల్ ఇస్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమవుతుంది. ఇట్ ప్రొవైడ్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. డ్రాబ్యాక్స్ ఏంటి? సో A.V.R డేటా మోడల్ అడ్వాంటేజ్ ఏంటి? ఈజీగా అర్థమయ్యేలా చేస్తుంది అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ డేటా మోడల్, that is object oriented data model. So the fifth data model is object oriented data model. So object oriented data model lo మనం ఏం చేస్తాం? object oriented అంటే ఏంటి? డేటా మొత్తం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది మనకి? డేటా కానీ data or methods are insulated in object oriented data model. The data and methods are insulated in a single unit, logic unit. That logic unit is called as class. So data ni, ఆ డేటా మీద ఆపరేట్ అయ్యే మెథడ్స్ని
దేంట్లో ఇంక్లూడ్ చేస్తాం మనం, క్లాసెస్లో ఇంక్లూడ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డేటా అనేది సెక్యూర్డ్ వేలో ఉంటుంది. క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ ద్వారానే డేటా అందులో ఆ క్లాస్లో ఉన్న డేటా మెథడ్స్ని యాక్సెస్ చేస్తాం. ఆ మెథడ్స్ ఏం చేస్తాయి, డేటా వాల్యూస్ని యాక్సెస్ చేస్తూ ఉంటాయి. అంటే డేటా అనేది అవుట్ సైడ్ వరల్డ్కి ఎలిమెంట్స్ ఇవ్వదు, డేటాని సెక్యూర్డ్ వేలో మెయింటైన్ చేస్తుంది. ఒక డేటాని యాక్సెస్ చేయాలంటే త్రూ ద ఆబ్జెక్ట్స్ మాత్రమే మనం ఆ డేటాని యాక్సెస్ చేయగలుగుతాం. సో ఇలా క్లాసెస్ డిక్లేర్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డేటాని మోస్ట్ సెక్యూర్డ్ వేలో మనం ఆపరేట్ చేయొచ్చు. అవుట్ సైడ్ వరల్డ్కి ఆ డేటాని ఎలిమెంట్స్ ఇవ్వకుండా డేటాని సెక్యూర్డ్ వేలో మేనేజ్ చేసే చేయడానికి మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో మనకి ఏమేమి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి, ఎంటిటీ. ఇక్కడ ఎంటిటీని ఎలా స్పెసిఫై చేస్తాం, abstraction of real world object. An entity is an abstraction of object. ఆబ్జెక్ట్ అంటే ఏమైనా స్పెసిఫై చేస్తాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ అని చెప్తాం. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్తాం, abstraction of real world entity. ఏదైనా రియల్ వరల్డ్ ఎంటిటీ తీసుకుంటే ఆ రియల్ వరల్డ్ ఎంటిటీ యొక్క abstraction అంటే ఏంటి, ఎసెన్షియల్ డీటెయిల్స్. ఈ రియల్ వరల్డ్ ఎంటిటీలో ఉన్న ఎసెన్షియల్ డీటెయిల్స్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఆబ్జెక్ట్ అని స్పెసిఫై చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేస్తాం, క్లాసెస్కి క్రియేట్ చేస్తాం. ఈ క్లాస్లో ఏముంటాయి, మనకి డేటా మెంబర్స్ ఉంటాయి. అంటే డేటా మెంబర్స్ అంటే డేటా ఉంటుంది అండ్ మెథడ్స్ ఉంటాయి. ఈ డేటా మీద ఆపరేట్ అయ్యే మెథడ్స్ ఉంటాయి. మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో ఏం చేస్తాం, క్లాస్ హైరార్కీని ఫాలో అవుతుంటాం. అంటే లెవెల్స్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ని మనం ఆర్డర్ వైజ్లో ప్లేస్ చేస్తాం. ఇలా క్లాస్ హైరార్కీని మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇన్హెరిటెన్స్ని జనరేట్ చేయొచ్చు. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఒక క్లాస్లో ఉన్న ఫీచర్స్ దానికి నెక్స్ట్ క్లాస్లో సబ్ లెవెల్లో ఉన్న చైల్డ్ లెవెల్కి అసైన్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఈ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్. ఇవి అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆబ్జెక్ట్, ఎంప్లాయీ ఎంటిటీ. సో దీంట్లో ఇంకేం ఏముంటాయి, కస్టమర్, ఏజెంట్ తీసుకున్నాను. సో ఈ కస్టమర్ ఏంటి, మేము ఎంప్లాయీ కదా, ఈ ఏజెంట్ కూడా ఏమవుతుంది, ఎంప్లాయీ. సో ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, కస్టమర్ టేబుల్కి. కస్టమర్ అనే దానికి నాకు డేటా కావాలి. ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఎంప్లాయీ అనే టేబుల్ డేటా దేనికి ఇస్తుంది, కస్టమర్కి ఇస్తుంది. అలాగే ఎంప్లాయీ అనే టేబుల్ డేటా దేనికి ఇస్తుంది, ఏజెంట్ అనే దానికి ఇస్తుంది. సో ఒక క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ద్వారా డేటా తీసుకుంటే దాన్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం, మనం ఇన్హెరిటెన్స్ అని స్పెసిఫై చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ అడ్వాంటేజ్ ఏంటి, ఇన్హెరిటెన్స్ ద్వారా కోడ్ని ఒక పేరెంట్ క్లాస్ నుంచి దాని సబ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ ఆ మెథడ్స్ వేరియబుల్స్ వాల్యూస్ని ఒక చోట నుంచి ఇంకొకటి యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది, మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, క్లాస్ హైరార్కీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ డేటా అనేది అవుట్ సైడ్ వరల్డ్కి ఎలిమెంట్స్ ఇవ్వదు అండ్ డేటా అనేది రిపిటేషన్ తగ్గిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా ఏమవుతుంది, ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ వేరియబుల్స్ని కానీ మెంబర్స్ని కానీ మనం ఇంకో క్లాస్లో యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది. దీన్నే మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ అని చెప్తాం. సో దీస్ 5 are the different data models we generally observed in our data model concept. Thank you.